హలో, ఐఎమ్ డాక్టర్ శోభ, యువర్ డెర్మటాలజిస్ట్. సో ఏంటంటే కొంతమంది ఎస్పెషల్లీ మిడిల్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి సడన్గా చెస్ట్ పెయిన్ వచ్చినట్టు, అంటే సడన్గా చిన్న వాటర్ బబుల్స్ లాగా రావడము అండ్ ఒక సైడ్ అంతా షోల్డర్ లాగుతున్నట్టు వస్తున్నారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ చెస్ట్ పెయిన్ అనగానే కొంతమంది కంగారు పడిపోయి ఈసీజీలు చేయించుకోవడము, 2D ఈకోలు అంటే అది ఏదైనా కార్డియాక్ ప్రాబ్లం అనుకుంటున్నారు. బట్ ఏంటంటే కొంతమంది ఏంటంటే దాన్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేసి తగ్గిపోతుందిలే అని కొన్ని రకాల అనాల్జెసిక్స్ వేసుకుంటారు. బట్ ఏంటంటే ఆ పెయిన్ వచ్చిన 1 డే ఆర్ 2 డేస్ డిపెండింగ్ అపాన్ దేర్ ఇమ్యూనిటీ చిన్న చిన్న నీటి బుగ్గలు వస్తున్నాయి. అవి వెరీ పెయిన్ఫుల్గా ఉంటాయండి. బట్ ఆ వెసైకల్స్ రావడానికి, ఆ చిన్న చిన్న వాటర్ బబుల్స్ రావడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అంటే కొంతమందికి 2 డేస్, కొంతమందికి 3 డేస్, కొంతమందికి ఇమీడియట్గా. ఇన్ కేస్ కనుక వెంటనే వాటర్ బబుల్స్ రాగానే స్కిన్ స్పెషలిస్ట్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి రాకపోతే యూ మే బీ మిస్సింగ్ వెరీ సివియర్ ప్రాబ్లమ్, దట్ ఈస్ హెర్పెస్ జోస్టర్. దీన్ని తెలుగులో కంచిక అంటారు. అంటే ఏంటంటే బేసిక్గా ఇక్కడ ఏమవుతుందంటే వైరస్ అనేది నర్వ్స్లో, అంటే డెర్మటోమ్స్ ఆ నర్వ్స్తో ఉన్న దగ్గర లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి వెరీ సివియర్ పెయిన్ ఉంటుందండి. సో వెన్ ఎవర్ యూ సీ లైక్ ఎ వెరీ సివియర్ చెస్ట్ పెయిన్ వన్ సైడ్, అదే ఇట్స్ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్, ఎట్ ద సేమ్ టైం ఒక చిన్న బబుల్స్ లాగా వచ్చేసి స్కిన్ అంతా రెడ్ అయిపోవడం, అందరికీ బబుల్స్ రావాలని లేదు, కొంతమందికి జస్ట్ స్కిన్ రెడ్ అవుతుంది. ఇలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు వెంటనే యూ హ్యావ్ టు కన్సల్ట్ ద డెర్మటాలజిస్ట్. ఎందుకు ఇమీడియట్గా డెర్మటాలజిస్ట్ కన్సల్ట్ చేయడం వల్ల అట్లీస్ట్ ఏంటంటే ఫర్దర్ కాంప్లికేషన్స్, అంటే న్యూరల్ ఇన్వాజన్ కానీ పోస్ట్ హెర్పటిక్ న్యూరాలజీ అని వెరీ సివియర్ పెయిన్ఫుల్ కండిషన్. అది ఈవెన్ మనకి జోస్టర్ తగ్గిన తర్వాత కూడా చాలా రోజుల వరకు ఆ పెయిన్ అనేది పర్సిస్టెంట్గా ఉంటుంది. సో వెన్ ఎవర్ యూ సీ ద బబుల్స్ ఆర్ లైక్ వాటర్ వెసైకల్స్ విత్ సివియర్ పెయిన్, యూ హ్యావ్ టు కన్సల్ట్ డెర్మటాలజిస్ట్ టు గెట్ ట్రీటెడ్ ఫర్ ద హెర్పెస్ జోస్టర్. థ్యాంక్ యూ.